ఆ పిల్లని సైజ్ ఎంత అని అడుగుతాడు. నిన్న షేక్ హ్యాండ్ ఇచ్చిన చేత్తో చెంప చెల్లమనిపిస్తుంది. నమస్కారం అండి. హాయ్. హలో, టైం ఎంత అయిందండి? 4:45. వచ్చిన పని అయిపోయింది, వస్తానండి. మరేం లేదండి, వాళ్ళు మీ చేతి సైజ్ ఎంతో కనుక్కోమన్నారు, చూపించేసానండి. రాము, సెలక్షన్ కుదరట్లేదు. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలో ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు చాలా బాగుంటాయండి. అయితే మీరే తొడగండి. ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. చాలా బాగున్నాయని మా డాడీ మెచ్చుకున్నారు. మీరేమంటారో వినాలని మీకు చూపించాను. బాగున్నాయని చెప్పాను కదండి, వస్తానండి. ఈ గాజులు మీ అమ్మాయి గారు వేసుకుంటే ఎలా ఉంటుంది? గాజులకే అందం వస్తుందండి. అబ్బా, మీ అమ్మాయి గారి గురించి మీరు మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. మరి అదేనండి అమ్మాయి గారి గొప్పతనం. అవును, మీ అమ్మాయి గారు చెప్పినట్లు మీరు గొప్పవాడిని అవుతానన్నారు కదా. ఆయ్, గొప్పవాడంటే ఏమవుదామని? గొప్పోండంటేనండి అమ్మాయి గారికి నచ్చేంత గొప్పోండి అవుతానండి. చిన్నప్పుడు ఎప్పుడో చూసావు కదా, ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంటుందో. ఎలా ఉండడం ఏంటండి, బంగారు బొమ్మలా ఉంటుంది. నా అంత అందంగా ఉంటుందంట. ఎలా ఉండడం ఏంటండి, బంగారు బొమ్మలా ఉంటుంది. ఒకరితో మా అమ్మాయి గారు పోలికేంటండి, ఆ అందమే వేరు, ఆ స్టైలే వేరు. ఎంతైనా అమ్మాయి గారేనండి. వస్తానండి. ఇంకా బెల్ కొట్టలేదు గాని ఒక మాట అడగనా? ఇప్పటికే చాలా అడిగారు, క్వశ్చన్ పేపర్ లో కూడా ఇన్ని ప్రశ్నలు అడగరండి. ఆఖరి క్వశ్చన్ అడుగుతున్నాను అనుకో. సడన్ గా మీ అమ్మాయి గారు ఇప్పుడు నీకు కనిపిస్తే ఏం చేస్తావు? ఎలా వస్తారండి?